చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే సాతాను నీ మీద చెలరేగటం ప్రారంభిస్తాడు. ఏదో ఒక కీడు, ఏదో ఒక నష్టం, ఏదో ఒక ఆపద, ఏదో ఒక అపాయం, ఏదో ఒక ఓటమి నీ బ్రతుకులో కలుగు చేసి నీ విశ్వాస జీవితం కుప్పలాగా కూలిపోయేటట్లుగా చేయాలి. ఇది సాతానుగాడు ప్రణాళిక. అందుకని బైబిల్లో చూస్తాం కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించువారు శ్రమల పాలైపోతారు. ఎవరు శ్రమల పాలైపోతారట? వాడు ఉద్దేశిస్తున్నాడు, ఇంకా బ్రతకలా. మనసులో ఏమనుకుంటున్నాడంటే, వద్దురా ఈ భక్తిహీనపు జీవితం వద్దు, ఎంతకాలం ఈ నామకార్థ బ్రతుకు, ఎంతకాలం దేవుని సంతోషపరచని బ్రతుకు వద్దు, ఈ పాపిష్టి జీవితం నాకొద్దు. ఇక మీదట బ్రతికిన కాలం అంతా సద్భక్తితో, ఏ భక్తి అంటే మంచి భక్తితో నా ప్రభు కొరకు నేను బ్రతకాలి అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడే సాతాను మన జీవితాల్లో కీడు కలుగు చేయటం ప్రారంభిస్తాడు. ఒక ప్రతిష్ఠిత జీవితం ప్రభు కొరకు మనం జీవించాలనుకున్నప్పుడు వాడు కీడు కలుగు చేస్తాడు. అయితే అద్భుతం తెలుసా, ఆ కీడులో కూడా దేవుడు ఒక మేలును దాచిపెట్టి ఉంచుతాడు.